నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో గత 3 నెలల నుండి మందారాజన్న భూమి వివాదం ప్లాట్ పక్కన గల వ్యక్తి తెడ్డు నడిపి పి గంగాధర్ అలియాస్ కత్తులు, చిట్యాల రాజన్న ఇద్దరు వ్యక్తులు. వీరిద్దరికి సపోర్టుగా గ్రామ సర్పంచి భర్త అయినటువంటి గుండె నవీన్ కుట్రపన్ని గ్రామ పంచాయతీ దగ్గర గుండెం నవీన్ చూస్తుండగానే నా మీద దాడికి ప్రయత్నం చేయడం జరిగిందని మందారాజన్న తెలిపారు. ఈరోజు అమీనాపూర్లో ప్లాట్ విషయంలో తెడ్డు నడిపి గంగాధర్ మందారాజన్నకు ఇది గత 3-4 నుంచి జరుగుతున్న విషయమే. దీని విషయమై మేము ఎంఆర్ఓకు కానీ ఎస్ఐ కానీ చెప్పినాము. వేల్పూర్ ఎస్ఐ కూడా చెప్పడం జరిగింది ఎంఆర్ఓకు. వాళ్ళను కూడా వాళ్ళ మాటలు కూడా బేఖాతారు వేసి ఈరోజు నన్ను గ్రామ పంచాయతీ దొరికించుకొని కొట్టడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే చిట్టాల రాజన్న, మా సర్పంచ్ భర్త అయినటువంటి గుండెం నవీన్, ప్రత్యేక సూత్రధారి. ఈ దాడికి కారణమైన వ్యక్తి గుండెం నవీన్. ఇతను ఎందుకంటే ఆయన బీసీ కాబట్టి మా ఎస్సీలల్లా ఐక్యత లేకుండా చేసి రొలబెట్టడానికి చూస్తుండు. ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడానికి నేను దరఖాస్తు చేయడానికి వెళ్తానుకున్నా. కానీ నాకేంటంటే గాయాల పాలని హాస్పిటల్ పోయిన ఇయ్యాల రేపు ఆయన మీద దరఖాస్తు ఇస్తున్నా. ఈరోజు గొడవకు కూడా కారణం మెయిన్ వ్యక్తి అంటే గుండెం నవీను మెయిన్ వ్యక్తి. చిట్టాల రాజన్నను నడిపి గంగాధర్ను వాళ్ళిద్దరిని నన్ను చంపడానికి ప్రయత్నం చేసి నన్ను హత్య చేద్దాము, ఆడేంజర్ చూద్దామని చెప్పడానికి సూత్రధారి మెయిన్ గుండెం నవీన్. ఆయన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నేను రేపు ఆయన మీద కూడా రేపు ఇంకో కంప్లీట్ ఇస్తా. ఇప్పుడు నేను ఇచ్చే కంప్లీట్లో కూడా ఏముందంటే ఇతరులు పెట్టినా, ఎందుకంటే నాకు ఈ గుండె నవీన్ కాకుండా ఇంకా 5-6 మంది ఉన్నారు. ఎందుకంటే నేను కొద్దిగా దెబ్బలు తగినాయి కాబట్టి ఓపికతో హాస్పిటల్ వచ్చిన రేపు ఎస్ఐ గారికి కలిసి నేను వీళ్ళందరి పేర్లు రాపించడానికి మీకు విన్నవించుకుంటున్నాను.